2000 కొలమూరల ఎడము ఉండవలను. మీరు వెళ్ళి త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపెట్టవలను. కనుక ఆ మందసమును సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. వర్స్ 7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును అని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యొర్దాను నీళ్ల దరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసమును మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేసీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలీల గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును. కోతకాలం అంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యొర్దానును దాచుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్ద ఉన్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబా సముద్రమునకును పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని వాక్యం కొరకు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. గ్రేట్ వర్డ్. Let's see in English up to 5, 6 వరకు చూద్దాం. వర్స్ 6 వరకు ఇంగ్లీష్లో చూద్దాం. Let us read. Joshua chapter 3 verses 1 to 6. And Joshua rose early in the morning, and they removed from Shittim and came to Jordan, he and all the children of Israel, and lodged there before they passed over. And it came to pass after 3 days that the officers went through the host, and they commanded the people, saying, when ye see the ark of the covenant of the Lord your God, and the priests the Levites bearing it, then ye shall remove from your place and go after it. Yet there shall be a space between you and it, about 2,000 cubits by measure. Come not near unto it, that you may know
the way by which you must go, for ye have not passed this way heretofore. Verse 5. And Joshua said unto the people, Sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you. And Joshua spake unto the priests, saying, Take up the ark of the covenant, and pass over before the people. And they took up the ark of the covenant, and went before the people. All right. We know so many people on this earth. మనము ఒక మనిషి యొక్క లైఫ్ స్టైల్ని, ఒక మనిషి యొక్క ప్రయాణమును, జీవితమును మనము స్టడీ చేయడం మొదలు పెడితే దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి దేవుని వాక్యమే ఫైనల్ కీ, సోర్స్, సొల్యూషన్. సో వితౌట్ వర్డ్ మనకు అండర్స్టాండింగ్ లేదు. వర్డ్ లేకుండా అండర్స్టాండింగ్ లేదు. వాక్యము లేకుండా అనుభవం రాదు. వాక్యముతో అనుసంధానమై దానితో నిబంధన పెట్టుకోకపోతే మనకి ఏమాత్రం కూడా అవగాహన అనేది ఫ్యూచర్ గురించి కానీ, పాస్ట్ గురించి కానీ, మరి ముఖ్యంగా ప్రజెంట్ కండిషన్ గురించి మనకు అండర్స్టాండింగ్ అనేది లేదు. సో నేమ్ ఎనీ ప్రాబ్లం, నేమ్ ఎనీ సిచ్యువేషన్, నేమ్ ఎనీ గివెన్ ఛాలెంజ్, ఎనీథింగ్. సో యు నీడ్ టు పే మచ్ అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ we are into the problem. దాని అర్థం ఏంటంటే ఈ లోకంలోనే శ్రమలు ఉన్నాయి. బేసిక్గా మనమున్న ప్లేసే ప్రాబ్లమెటిక్ ప్లేస్. యు మస్ట్ అండర్స్టాండ్, మీరు లోకంలో ఉన్నారు కానీ లోకస్తులు కాదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. సో ఆ ఒక్క స్టేట్మెంట్ మనకేం చెబుతుందంటే ఎవ్రీడే బ్యాటిల్స్ అనేవి, ఛాలెంజెస్ అనేవి, ఫైట్స్ అనేవి ఉంటాయని అర్థం. సో మనమున్న ప్లేసు, మనమున్నటువంటి లొకేషన్, జియోగ్రఫికల్ లొకేషన్, ఈ భౌతిక సంబంధమైన ఈ ప్రదేశం అంతా కూడా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ప్లేస్, బ్యాటిల్ ఫీల్డ్. సో దేవుడు దీన్ని ఈ భూమి మీదకి మనల్ని పంపినప్పుడు ఎందుకు భూమి మీద దేవుడు ఇంకా తన సంఘమును, తన ప్రజల్ని, నమ్మిన వారిని ఉంచాడంటే టు ప్రూవ్ దట్ హిస్ డొమినియన్, ఆయన అధికారం స్టిల్ ఈ భూమి మీద ఎక్స్టెన్షన్ రూపంలో ఆయన యొక్క రిప్రజెంటేటర్స్ నీవు ఉన్నామని, ఆయన యొక్క అథారిటీని భూమి మీద స్టిల్ కంటిన్యూ చేస్తున్నాడని. ఇన్విజిబుల్ ఫామ్ కాదు, కనపడినటువంటి స్థాయిలో దేవుడు ఆపరేట్ చేయట్లేదు. ఆయన ఈ భూమి మీద స్టిల్ అథారిటీ ఉన్నదని చూపించడానికి ఒకే ఒక ఎక్స్టెన్షన్ నీవు. సో గాడ్ ట్రస్టెడ్ అస్ మచ్ మోర్ దాన్ యానిమల్స్, ప్లాంట్స్, ప్లానెట్స్, స్టార్స్, ఈవెన్ హిజ్ హోలీ ఏంజల్స్ హూ ఆర్ ప్రైజింగ్ ఎవ్రీ డే. ప్రతి దినము ప్రైజ్ చేస్తున్న ఏంజల్స్, గాడ్ డిడ్ నాట్ బిలీవ్ దెమ్. ఈవెన్ ఏంజల్స్ని కూడా, ఆయన దగ్గర ఉన్న హోలీ ఏంజల్స్ని కూడా దేవుడు ఈ భూమి మీద ఇన్ఛార్జిగా పెట్టలేదు. నిన్ను నన్ను దేవుడు ఇన్ఛార్జిగా పెట్టాడు. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ టు ఏ ప్లేస్ ఆఫ్ బ్యాటిల్స్. బ్యాటిల్ అనే ఫీల్డ్లో దేవుడు మనల్ని పెట్టాడు. బట్ వై? బికాస్ ఈ ఎర్త్ దీనికి ఎక్స్టెన్షన్ 1000 years ఉన్నది. ఆఫ్టర్ 1000 years ర్యాప్చర్ తర్వాత, సెకండ్ కమింగ్ తర్వాత దీనికి భూమికి ఇంకా లైఫ్ ఉన్నది. యాక్చువల్గా ఈ భూమి ఇంకా 100% ఫ్రీడమ్, స్వతంత్రం దీనికి రాలేదు. అన్లెస్ మనము దీని మీద కొంతైనా మనము అథారిటీ దీని మీద చూపిస్తే తప్పితే. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఈ ఎర్త్ అంతా, దీని మీద మనం డొమినియన్ చూపించడానికి ఎక్స్టెన్షన్గా దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. మనం ఒక ఫెయిల్ అయినా మన బాడీలో సెల్స్ ఎలాగైతే ఎవ్రీడే చచ్చిపోతుంటాయో అలాగా క్రిస్టియన్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ కొత్తది జనరేట్ అవుతూనే ఉంటాయి, కొత్త బ్లడ్ సెల్స్ వస్తూనే ఉంటాయి.
కాబట్టి మన ప్లేస్లో ఇంకొకరు రీప్లేస్ అవుతుంటారు. బట్ ఉన్నంతకాలం ఆ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తూనే ఉంటాయి. సమ్ బ్లడ్ సెల్స్ చచ్చిపోతే కానీ మనం బ్రతకలేం. సమ్ పీపుల్ సపోజ్ టు డై, క్రిస్టియన్ సపోజ్ టు డై. వాళ్ళు చచ్చిపోతే కానీ కొత్త వారికి అవకాశం రాదు. కొన్ని ప్రాబ్లమ్స్ పోతే కానీ ఇంకొక ప్రాబ్లంకి మనము ఛాలెంజ్గా తీసుకొని సేమ్ స్ట్రాటజీ ఒక్కొక్కసారి ఉపయోగించాల్సి వస్తుంది. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఒకసారి ఎర్ర సముద్రం దగ్గర జరిగింది. అండ్ నౌ జాషువా టర్మ్ వచ్చింది. మన పేరెంట్స్ ఓడిపోయి ఉండుంటారు, లేదా ఇంకొన్ని చర్చెస్ వీటిని ఛాలెంజ్గా తీసుకొని ఉండకపోయి ఉండొచ్చు. కానీ మనము ఇప్పుడు మన టర్మ్ వచ్చింది, మన టైం వచ్చింది, మన ప్లేస్ వచ్చింది. నువ్వు ఓడిపోతావా లేదా అన్నది ఇట్స్ అప్ టు యూ. బట్ ఫైట్ చేసి ఓడిపోవడం అనేది నీవు అమరవీరుడు అవ్వడం బెటరు. సో ఓటమి అనేది లేదు మనము కాంప్రమైజ్ అయితే తప్పితే. మనం కాంప్రమైజ్ అయిన ప్రతి క్షణము మనము ఓడిపోయినామని అర్థం. అందుకనే డేవిడ్ ఒక మాట అన్నాడు, మృతులు నిన్ను స్తుతించగలరా? కెన్ డెడ్ ప్రైజ్ యూ? గాడ్ ప్లీజ్ అండర్స్టాండ్ మై హార్ట్. మృతులు నిన్ను స్తుతించగలరా? నో. సో మృతులు నిన్ను స్తుతించలేని స్థాయిలో ఉన్నప్పుడు, బ్రతికున్న నేను నిన్ను ప్రైజ్ చేయనప్పుడు, నేను నీకు బ్యాటిల్ ఫీల్డ్లో నీ కొరకు నేను ఒక భూభాగమును కొంత జనములను నీ వైపు త్రిప్పన్నప్పుడు ఈక్వల్ టు డెడ్, మనం చచ్చిన వారితో సమానం. ఈ బ్యాటిల్ అంతా మనం భూమి మీద చూస్తే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ప్రాస్పరిటీ, ఇట్స్ అబౌట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో మనం ఎవ్రీడే వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఏదో పొందుకోవాలని మనం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది ఒక బిలీవర్గా, ఒక క్రిస్టియన్ అంటే we fail to have a good relationship with our God. That is where we fail. మనం ఎప్పుడైతే ఆ ఏరియాలో ఫెయిల్ అవుతామో, ఇమాజిన్ the misery has been started. సో ఆల్రెడీ ఒక వ్యక్తి మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్, ఆ టైంలో మోజస్. ఆ మోజస్ ఒక బ్లడ్ సెల్స్ ఎలా వైట్ సెల్స్ ఎలా చనిపోతాయి, ఆయన చనిపోయిండు. ఆ రోజు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. 30 days అయిపోయింది, వాళ్ళు ఏడుస్తుంటే ఆ రోజు దేవుడు వచ్చి దేవుడు నేను నీకు హెల్ప్ చేస్తాను, మోజస్తో ఎలా ఉన్నాను నీతో అలా ఉంటాను, ప్లీజ్ గెట్ అప్, నువ్వు ఇక్కడ నుండి లేచి యోర్ధాను. అసలు ఈ జాషువా చాప్టర్ స్టార్ట్ అయిందే యోర్ధాను దాటడంతో మొదలైంది. యోర్దాను దాటడానికి వీళ్ళు స్టార్ట్ చేసిన జర్నీ. సో ఇక్కడ దాకా మన పేరెంట్స్ తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు బేసిక్గా చెప్పాలంటే మన ముందు ఉన్నది జస్ట్ జోర్డానే, కానీ మన వెనుకున్నది ఎర్ర సముద్రం. అంటే ఎర్ర సముద్రమును ఆల్రెడీ మనము క్రాస్ చేసి వచ్చాం. మన ఫోర్ ఫాదర్సు ద బెస్ట్ బ్యాటిల్స్ దే ఫాట్. వాళ్ళు ఫైట్ చేసి గెలిచి ఆల్రెడీ మనల్ని చిన్న చిన్న సమస్యల ముందు పెట్టారు. ఇక్కడ దేవుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక గొప్ప సిస్టమ్, ప్లీజ్ క్యారీ మై ఆర్క్. ఎర్ర సముద్రం దగ్గర ఆర్క్ లేదు, ఎర్ర సముద్రం దగ్గర మందసం లేదు. ఎర్ర సముద్రం సమస్య ఇట్స్ బిగ్ ప్రాబ్లం, టెర్రిఫిక్ ప్రాబ్లం. బట్ చిన్న సమస్యల దగ్గరకు వచ్చేవరకు, అండర్స్టాండ్ మై ఇంట్రడక్షన్, చిన్న సమస్యల దగ్గరకు వచ్చేవరకు యోర్దాను పెద్ద సమస్య, ఎర్ర సముద్రం పెద్ద సమస్య. చెప్పండి ఏందది? గట్టి చెప్పండి. అరే కొంచెం ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దగ్గర ఒక ప్రాఫెట్ నిలబడ్డాడు. నౌ చిన్న ప్రాబ్లమే, కానీ ఇక్కడ సిస్టమ్ మాత్రం మార్చబడింది. ఫస్ట్ దగ్గర వచ్చినప్పుడు ఒక ప్రాఫిట్ దాటించాడు. ఇక్కడికి వచ్చేవరకు జాషువా రెస్పాన్సిబిలిటీలో చూస్తే యోర్దాను చాలా చిన్నది, కానీ ఇక్కడ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే యోర్దాను దగ్గరకు వచ్చేవరకు రెస్పాన్సిబిలిటీ
ప్రాఫెట్తో సహా, మ్యాన్ ఆఫ్ గాడ్తో సహా సంఘము కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. సో సంఘం రెస్పాన్సిబిలిటీ స్టార్టెడ్. చర్చ్ రెస్పాన్సిబిలిటీ మస్ట్ బి దేర్. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చర్చ్ వెన్ ఆర్క్ ఇంట్రడ్యూస్డ్. ఆర్క్ లేనప్పుడు ప్రాఫిట్ హ్యాండిల్ చేయగలిగాడు, బట్ ఆర్క్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ కూడా తప్పుకున్నాడు, చర్చ్ ఇన్వాల్వ్ అయింది. యు మస్ట్ అండర్స్టాండ్ దాట్. సో వితౌట్ చర్చ్, వితౌట్ కాంగ్రిగేషన్, God doesn't want to move into problems. బేసిక్గా ఇక్కడ జోర్డన్ ఎర్ర సముద్రము ఇది పాయలుగా చేసినప్పుడు అక్కడ జాషువా ఉన్నాడు. అది చూశాడు. అదే ఇన్స్టిట్యూషన్ జాషువాకి టీచ్ చేశాడు మోసెస్. ఎలా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నీవు ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తా. ఆ స్క్రిప్చర్ మీకు చూపిస్తాను. చెప్పాడా లేదా మోసెస్ అసలు యాక్చువల్గా జాషువాకి ఇలా యొర్దాన్ వస్తుందని ఆల్రెడీ మోసెస్ ఇతనికి చెప్పాడు. ఎందుకంటే మోసెస్కి తెలుసు కనాను చేరేంత వరకు మధ్యలో ఏమేమి హర్డల్స్ ఉంటాయో. ప్రాఫిట్స్ దే నో. నౌ రీడ్ ద వర్స్ 1. నౌ యూ విల్ అండర్స్టాండ్. And Joshua rose early in the morning. Stop, please. Shall we read it together? The same scripture? Only that particular word. Please read it. And Joshua rose up early in the morning. దీని అర్థం ఏంటంటే పాలెములో కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల టెంట్స్ గుడారములు ఉన్నాయి. జాషువా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, దాని స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ జోర్డాన్ని క్రాస్ చేయాలి, జోర్డాన్ని దాటి వెళ్ళాలి, యొర్దాను దాటి వెళ్ళాలి, యొర్దాను మన ఎదుట ఉందని మొట్టమొదటిగా మేలుకున్న వ్యక్తి, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన వ్యక్తి జాషువా, ద పాస్టర్. సో ఐమ్ టెల్లింగ్ ద స్పిరిట్, ద క్రెడిటర్ స్పిరిట్. ఫస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఫస్ట్ అవర్స్. ఎర్లీ అంటే త్వరగానే అది కనపడ్డది, త్వరగానే ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయగలిగాం. ఇట్స్ నాట్ టూ లేట్. ఐడెంటిఫైడ్ టైం అనేది రైట్ టైం. అది మనం ఐడెంటిఫై చేసిన టైం, ఇట్స్ ఎ రైట్ టైం, ఇట్స్ ఎ రైట్ సీజన్. ఎందుకంటే నౌ వీ హ్యావ్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఇన్ అవర్ క్యాంప్. నౌ ద ఎబిలిటీ, పవర్ అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు ఇదే సొల్యూషన్ ఒక 2-3 years బ్యాక్ చెప్పుంటే అప్పుడు నమ్మే వాళ్ళేమో, కానీ దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకునేక పోకపోను. Now understand, there is some critical problem with this particular congregation. ఈ కాంగ్రిగేషన్తో చిన్న సమస్య ఉంది. ఇట్స్ మోర్ బిగ్గర్ దాన్ రెడ్ సీ. జోర్డాన్ చిన్నదే, బట్ ఇక్కడ ప్రజల యొక్క ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ అన్ఏబుల్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ టు క్యారీ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. దేవుడు ఏం చెప్పాడంటే నో లిజన్. ఇంతకుముందు ఎర్ర సముద్రం దగ్గర జరిగినప్పుడు ప్రాఫిట్ని నేను ముందు పెట్టాను, బట్ దిస్ టైమ్ అరౌండ్ ప్రాబ్లం చిన్నదే, కానీ నేను లేకుండా, క్రాస్ లేకోకుండా, రెస్పాన్సిబిలిటీ మందసం లేకుండా మీరు ఈ యొర్దాన్ని దాటరు కూడా. ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇట్స్ టైమ్ టు ఇన్వాల్వ్ గాడ్ త్రూ అవర్ ఆల్టర్స్. మనం ఆల్టర్స్తో, బలిపీఠములతో దేవుణ్ణి మనం ముందు పెడుతున్నాం. నౌ లెట్స్ రీడ్ ఇట్ ద సేమ్ వర్స్. ఫుల్ వర్స్ చదువుదాం. And Joshua rose early in the morning, and they removed from Shittim and came to Jordan, he and all the children of Israel, and lodged there before they passed over. Now look at this. జోర్డాన్ దగ్గరికి వీళ్ళు షిత్తీము నుంచి బయలుదేరి యొర్దాను దగ్గరికి వచ్చారు.
బేసిక్గా వీళ్ళ జర్నీ ఈజిప్ట్ నుండి స్టార్ట్ అయింది కనాన్కి. ఈ జర్నీలో నౌ సీ దిస్ పిక్చర్. ఈ జర్నీలో వీళ్ళు ఈజిప్ట్ నుండి స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ప్రాబ్లం దగ్గరికి వెళ్ళారా, ప్రాబ్లమ్స్ వీళ్ళ దగ్గరికి వచ్చినాయా? గట్టిగా చెప్పాలి. ఏమండి? అంటే ప్రాబ్లమ్స్ వీళ్ళు ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్ళారు. ఆల్రెడీ ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం దగ్గరికి వెళ్ళారు. అంటే వీళ్ళ ఎబిలిటీ టు రీచ్ ద డెస్టినీ కెనాను, అంటే ప్రామిస్డ్ ల్యాండ్, దేవుడు వాగ్దానం చేసిన ఒక బ్లెస్సింగ్లోకి మనం అడుగు పెట్టాలంటే వీటన్నిటి గుండా నీవు వెళ్ళాల్సి వస్తుంది. యు మస్ట్ పాస్ త్రూ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆన్ యువర్ జర్నీ. నీ జర్నీలో ఈ పార్ట్ అనేది లేకపోతే నీ నిజమైన ఎబిలిటీ, రిలేషన్షిప్ దేవునితో అసలు ఉన్నదో లేదో నీకు కూడా తెలియదు. యువర్ ఎబిలిటీ, యువర్ ఎబిలిటీ. సో ఐడెంటిఫైయింగ్ యువర్ ఎబిలిటీ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లం, to cross through that problem. So problems are on our way. Problems మన మార్గంలో ఉన్నాయి. So we are going through some problems because we are achieving something. మనం ఒక ప్రాబ్లం గుండా వెళ్తున్నాము అంటే మనం ఒకటి అచీవ్ చేయడానికి వెళ్తున్నామని అర్థం. ఒకటి అచీవ్ చేయకుండా ఉంటే జాషువా వాళ్ళ టెంట్లను తీసి యోర్దాను ముందు పెట్టి ఉండడు, అక్కడే ఉండేవాడు. ఎప్పుడు? యోర్దాను ఆరిపోయేంతవరకు, నీళ్ళు ఆగిపోయేంతవరకు, వర్షాకాలం కానంత వరకు ఆ నీళ్ళు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు పోదామని వాళ్ళు ఆగలేదు. దిస్ ఈజ్ వాట్ ట్రబులింగ్ అస్. మనల్ని బాగా బాధ పెడుతున్న అంశం ఏంటంటే ఈ ప్రాబ్లం సద్దుమణిగిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత, ఇది తగ్గిన తర్వాత, ఇది కొంచెం సెట్ అయిన తర్వాత దెన్ ఐ విల్ క్రాస్. దట్స్ ఇన్ఎబిలిటీ, హ్యావింగ్ ద క్రాస్ ఇన్ అవర్ పాకెట్స్. మన దగ్గర మందసం ఉండి ప్రాబ్లం తగ్గిన తర్వాత పోదామని అనుకోవడం, ఇట్స్ లైక్ ఏ ఐడల్ వర్షిప్. ఎంతమందికి అర్థమైంది? యు సీ ప్రాబ్లమ్స్, క్రాస్ ఉన్నదే మనం క్రాస్ చేయడానికి ప్రాబ్లమ్స్ని. ఇక్కడే కదా మన బలం బయటపడేది. జాషువా ఎర్లీ మార్నింగ్ లేచి కాంగ్రిగేషన్ వాళ్ళకి చెప్పాడు, 3 దినములు మొత్తం ప్రకటించాడు. 3 days తర్వాత మొత్తం చెప్పాడు, మనం యోర్దాను దాటుతున్నాము. అదేందయ్యా, షిత్తీము నుండి తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎదురు పెట్టే మమ్మల్ని. నౌ వీఆర్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ప్రాబ్లం. వాట్ హ్యాపెన్? He and all the children of Israel. So never, please, thank you. One second. Never wait until problems should dry up. Make them dry up by taking a responsibility. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే అది ఎండిపోతుంది. ఎండిపోయినాక దాటిపోదామని అనుకుంటే ఆ సంఘానికి, ఆ జాషువాకి అసలు విలువ లేదు, ఈ భూమి మీద హానరే లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ యంగ్ పీపుల్, యంగ్ జనరేషన్. God blessed us with His power and ability and spirit to cross over the Jordan. We are crossing the borders. Problems are on our way and we are going through that. మనం వాటిని గుండా వెళ్తున్నాం, అవి మన దగ్గరికి రాలేదు, మనమే వాటి దగ్గరికి వెళ్ళాం. ప్రాబ్లం వచ్చిందని మనం ఎట్లా అంటాం? Challenges will come in our family, in our finances, in our marital life. Challenges will come, but your ability is humility. నీ యొక్క విధేయత, ఇట్ బ్రేక్స్ డౌన్, మేక్స్ దెమ్ డ్రై. అవి ఎండిపోయేటట్టు చేస్తాయి. ఆ సమస్యను ఎండిపోయేటట్టు చేశారు వీళ్ళందరూ కలిసి. బట్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం విత్ కాంగ్రిగేషన్. అందుకని దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు, వాళ్ళే ప్రీస్ట్లు. ఈరోజు యేసుప్రభువు తన రక్తం చేత మనల్ని
యాజకులుగా అభిషేకించాడు. యాజక రక్తం మనది. సో వాట్ వీ సపోజ్ టు డూ నౌ? ఇప్పుడు మనం ఏం చేయాలి? యా, రీడ్ ఇట్. వర్స్ 2 3 యా 3కి వెళ్ళిపోండి. And they commanded the people, saying, when ye see the ark of the covenant of the Lord your God, and the priests, the Levites bearing it, then ye shall remove from your place and go after it. Look at this. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూసినప్పుడు, you have to see who is carrying the responsibility, burden of the cross. మన ఫ్యామిలీలో ఎవరు ఈ మందసాన్ని మోస్తున్నారు? యూనో, చనిపోయినప్పుడు చాలామందికి తెలుసు పాడె మోస్తారు. ఎంతమంది తెలుసు? ఎందుకు తెలియదండి? తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అండర్స్టాండ్ దిస్ పిక్చర్ ప్లీజ్. ఎప్పుడన్నా మీరు ముస్లిమ్స్ చనిపోయినప్పుడు చూసారా? ఎంతమంది మోస్తారు ఆ యొక్క డెడ్ బాడీని? చెప్పండి. అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. దట్స్ ద హానర్ ఫర్ ఎ డెడ్ మ్యాన్. ఒక చనిపోయిన వ్యక్తికి వాళ్ళు ఇచ్చే హానర్ అది. నలుగురే మోయరు, కొంత మన దాంట్లో మోస్తారేమో నలుగురు మ్యాక్సిమం, చాలామంది, కానీ మెజారిటీ చూస్తే ముస్లిమ్స్ చేస్తారు. వాళ్ళు సెకండ్కి ఒకళ్ళు లేదంటే మినిట్కి ఒక 10 మంది చేంజ్ అయిపోతారు కదా ఆల్మోస్ట్. అసలు వాళ్ళు మోసినట్టే ఉండదు వాళ్ళకి, జస్ట్ అది వెళ్ళిపోతూనే ఉంటుంది. దట్స్ ద రెస్పెక్ట్, దట్స్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఎ డెడ్ మ్యాన్. బట్ ఇక్కడ మందసమును మోయడానికి యాజకులు కొన్ని వేల మంది ఉన్నారు. ద సేమ్ థింగ్ ఈరోజు ముస్లిమ్స్ వాళ్ళు చేస్తున్నది. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను కానీ ఇదే అని నేను చెప్పను. దట్స్ మై అండర్స్టాండింగ్, దట్స్ ఇట్, టు బూస్ట్ అప్ మై సెల్ఫ్. అలా చేశారేమో అని. యాజకులు ఎంతమంది ఉంటారు చెప్ప? ఆ రోజు లక్షల మంది ఉన్నారు యాజకులు. మందసం నలుగురే మోసుకొని పోయారని నేను అనుకోను. ప్రతి ఒక్కరూ వాళ్ళ భుజాల మీద మోసుకొని పోయారు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. నేను ఒక్కనే మోస్తా అని వాళ్ళు అనలేదు. ఒక్కలే మోయాలని రూల్ ఏం లేదు. ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఇన్ ద కాంగ్రిగేషన్ మస్ట్ క్యారీ ద క్రాస్. మా ఆయన మోస్తున్నాడుగా అండి, ఇంకెందుకులే, నాకెందుకు అసలు. మా పాప పాట పాడుతుంది, మా బాబు పాట పాడుతున్నాడు, ఇక మేము everyone involved in his business, father's business, everybody. You need to know that how to stop this particular spirit. మీరు చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. యు మస్ట్ ఫాలో ద క్రాస్. ఆ మందసం పోతున్నప్పుడు మీరు దాని వెనక వెళ్ళాలి. బట్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఫ్రమ్ సమ్ డిస్టెన్స్. 2000 క్యూబిట్స్ మీటర్. క్యూబిట్స్ అంటే మూరలో, లేకపోతే ఏమో మూరలు అనుకుంటా. It's almost 2000 years in the dead man. Jesus died on the cross. Let's carry that cross. ఆ క్రాస్ని లిఫ్ట్ అప్ చేయడం, హానర్ చేయడం, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళకి ఈ ప్రాబ్లం లేదు. బట్ నౌ ద ప్రాబ్లం హ్యాస్ బిగాన్. ఆ ప్రాబ్లం ఏం తెలుసా వీళ్ళకి? టు క్యారీ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. దట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అందరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేరు, అందరూ కంటిన్యూగా మోయలేరు. అందుకని యు సీ సమ్ పీపుల్ విల్ కమ్ అండ్ జాయిన్ అండ్ దెన్ లీవ్. వాళ్ళు వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవారు, యాగం చేసేవారు, యజ్ఞం చేసేవాడు
వాడు మరలు కొలపబడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా వాడు ఫోకస్డ్గా దాని మీద వెళ్ళిపోతాడు. వెరీ ఫ్యూ పీపుల్ యూ ఫైండ్ ఆన్ దిస్ ఎర్త్ టు క్యారీ ద క్రాస్ ఆఫ్ గాడ్. ఒక డెడ్ మ్యాన్కి ఇచ్చే రెస్పెక్ట్ మందసానికి లేదు ఈ రోజులలో. మందసం అంటే యేసుప్రభు వారు. ఓకే, ఆ హ్యూజ్ రెస్పెక్ట్ అన్న కనీసం చర్చిలో ఉండుంటే అట్లీస్ట్ మనము ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళం సమ్ గ్రేట్ థింగ్స్, బిజినెసెస్. బట్ వీల్ హ్యాండ్ ఓవర్ టు ద హోలీ స్పిరిట్ హౌ టు హ్యాండిల్ ఇట్. వర్స్ 4, మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడమ ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. వచ్చిన ఒకసారి చదవరా. Yet there shall be a space between you and it, 2000 cubits by measure. Come not near unto it, that you may know the way by which you must go. For you have not passed this way. ఆ మాట అనలేదు. ఫర్ యూ చదవండి. For you have not passed this way. ఈ మార్గం గుండా మీరు ఎప్పుడు పోలేదు. దిస్ ఈజ్ న్యూ వే. దిస్ ఈజ్ ద న్యూ వే. దిస్ న్యూ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బిగన్. ఈ వే గుండా నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు. అసలు మనం ప్రాస్పరిటీ గుండా వెళ్తామా? ఆ వే గుండా మనం ఎప్పుడు వెళ్ళలేదు. నిజంగా రియల్గా హెల్తీగా ఉంటామా? ఆ వే గుండా మనం ఎప్పుడు వెళ్ళలేదు. నిజంగా ఒక బిలియనీర్ అనే పాతలో మార్గంలో వెళ్ళామా? ఆ మార్గం గుండా మనం ఎప్పుడు వెళ్ళలేదు. నిజంగా ఒక సంతుష్టము కలిగినటువంటి సంతృప్తినిచ్చే జీవితంలో ఒక చిన్న ఇల్లైన సంతృప్తిగా ఉండే ఒక లైఫ్ ఒక వేలో వెళ్ళినామా? ఆ వే గుండా ఎప్పుడు మీరు వెళ్ళలేదు. ఏ వే గుండా ఎప్పుడైతే మీరు వెళ్ళలేదో, బట్ వెన్ యూ సీ, ఎవరైతే మన ఇంట్లో మనము ఎప్పుడైతే ఆ మందసము మన మీద మోస్తామో అది చూసిన వెంటనే గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ ఏ ప్రామిస్డ్ ల్యాండ్. ప్రామిస్డ్ ల్యాండ్లోకి జర్నీ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ వే. అంటే మోసెస్కి ముందున్న వే వేరు, జాషువా ముందున్న వే వేరు. ఇట్స్ న్యూ వే. ఇట్స్ కంప్లీట్లీ న్యూ వే. యూ మస్ట్ బిలీవ్. పావర్టీ అనేది ఓల్డ్ వే, ప్రాస్పరిటీ అనేది న్యూ వే. ఇట్స్ హైవే. దీని గుండా వెళ్ళగలమా? 100% వెళ్ళగలం. బట్ హౌ? యు నో హౌ మై హస్బెండ్ ఫియర్డ్ ద లార్డ్. నీకు తెలుసు మా హస్బెండ్ ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో. You know my husband. My husband means a covenant man. విశ్వాసము, నమ్మకము, ప్రామిసు, వాగ్దానము కలిగిన, నిబంధన కలిగిన ఫ్యామిలీ. ఈ మార్గము గుండా, న్యూ వే గుండా, కొత్త మార్గం గుండా, కొత్త ఇండ్ల గుండా, కొత్త కార్లు, కొత్తవి, న్యూ థింగ్స్, కొత్త మార్గం గుండా మన దేవుడు తీసుకెళ్ళగలడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. You must honor the Lord. It is possible with His Spirit, but మన ఫ్లెష్తో ఆలోచిస్తే ఇట్స్ ఇంపాసిబుల్. సో ఎప్పుడైతే మీరు అది చూస్తారో, రెస్పాన్సిబిలిటీని మీ భుజంల మీద మీరు చూసుకుంటారో, అండర్స్టాండ్, కొత్త మార్గము ఇట్ స్టార్టెడ్. దో అది కొత్త మార్గం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు? లెట్స్ సీ. ఇట్ స్టార్టెడ్, ఇట్ బిగాన్ బిఫోర్ ఎ ప్రాబ్లం. అంటే యొర్దాను అనేది చీల్చబడడం అనేది అది పాతదే స్టైల్ అయినప్పటికి కానీ ఇక్కడ కొత్త స్టైల్ ఏంటంటే వాళ్ళు క్రీస్తుని ఇన్వాల్వ్ చేశారు. మందసమును వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అంటే ఇక మీదట ప్రాబ్లం ఏదొచ్చినా ఫస్ట్ దేవుడే ఉండాలి, దేవుడే దీని గుండా వెళ్ళాలి, దేవుడు నేను ఇద్దరం కలిసి దీని గుండా వెళ్తే ప్రాబ్లం ఎలాగైతే ఇంతకుముందు మోసెస్ హెల్ప్ చేశాడు, బట్ ఇప్పుడు నౌ హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. గాడ్, దేవుడే తీసుకున్నాడు ఈ రెస్పాన్సిబిలిటీ. యు సీ. వర్స్ 5. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రీడ్ ఇట్. And
Joshua said unto the people, Sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you. From tomorrow the Lord will do wonders. ఎందుకంటే టుడే రెస్పాన్సిబిలిటీ విల్ గివ్ అస్ బెస్ట్ సొల్యూషన్ టుమారో. బికాస్ దేవుడు ఏదో క్యాజువల్గా చెప్పిన మాట కాదు అది. టుడే రెస్పాన్సిబిలిటీ, ఈరోజు తీసుకున్న నిర్ణయము రేపటికి సొల్యూషన్గా మారుతుంది. ద వండరస్ మిరకల్స్ టుమారో. సో ఎవ్రీ డే యూ కెన్ ఎక్స్పెక్ట్ టుమారో మిరకల్స్ బికాస్ యూ నీడ్ టు క్యారీ ద క్రాస్. దీన్ని ఎలా క్రాస్ మనము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము, ఇది ఎలా సాధ్యము? ఆయనే సొల్యూషన్ ఇచ్చారు. అక్కడే మనము కంటిన్యూగా చదువుదాం. వర్స్ 6. ఓకే, 5 ఏమన్నారు? కంటిన్యూషన్. టుమారో వర్స్ 5. యా, sanctify yourself for tomorrow the Lord will do wonders among you. ini sanctification. Sanctify yourself అంటే ప్రిపరేషన్. Prepare yourself. Even don't touch any unclean thing. When God is involving, దేవుడే ఇన్వాల్వ్ అవుతున్నాడు. బీ కేర్ఫుల్ with your character, with your behavior. It is God who is going to perform miracles tomorrow. So miracles are so precious and holy in the eyes of God. దేవుని దృష్టిలో మనకు జరగబోయే మిరకల్ హోలీనెస్తో జరిగేది, అది నీతిగా జరిగేది. కాబట్టి దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాలా. లేదు నేను రింగ్ టోన్ పెట్టుకుంటా, ఎవరేమంటారు, ఇంకేం కావాలని పెట్టుకుంటా అంటే నడవదు అది. నా ఇష్టం, వాల్పేపర్ ఏదైనా పెడతాను, నడుస్తుంది. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. అందుకే ఆయన అన్నాడు, ఎ సర్టన్ పీపుల్ హూ టేక్ రెస్పాన్సిబిలిటీ. కొంతమంది ఉంటారు, వాళ్ళు జెన్యూన్గా ప్రభు సేవకులకి వాళ్ళు ఆలోచించే ఆలోచన ప్రతిది కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది ప్రామిసెస్ తోటి. వాళ్ళ అటాచ్మెంట్ ఫస్ట్ దేవునితో పెట్టుకుంటారు. అందుకని ఎర్ర సముద్రం దగ్గర రాని ప్రాబ్లం, వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సాంక్టిఫై యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. పర్జ్ యువర్ సెల్ఫ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎవ్రీడే సాంక్టిఫికేషన్. మనం ఎలాగైతే స్నానం చేసుకుంటామో, బట్టలు ఉదుక్కుంటామో, గిన్నెలు తోముకుంటామో, రూమ్ క్లీన్ చేసుకుంటామో, ఇన్ ద సేమ్ వే కాన్షియస్నెస్ని విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అందులో ముంచబడడం ఎవ్రీడే. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. దట్స్ ద పర్ఫెక్ట్ కీ టు స్టాప్ దిస్. ఎందుకు దేవుడు టుమారో అన్నాడు? వై నాట్ టుడే? ఎందుకు రేపు అన్నాడు? ఈరోజు అనొచ్చు కదా దేవుడు. ఈరోజు తీసుకున్నావు కదా రెస్పాన్సిబిలిటీగా, మర్చిపో, ఇంకా రేపటి నుండి దేవుడు చేసేస్తాడు. అదేంటండి, ఈరోజు తీసుకున్నాం కదా రేపెందుకు? మళ్ళీ రేపు అయిన తర్వాత రేపు కూడా అదే మాట ఏం పడుతుంది, టుమారో. రేపు ఇలాగ ఎన్ని బ్లెస్సింగ్స్ పోస్ట్ పోన్ అయ్యొచ్చినాయి. పోస్ట్ పోన్మెంట్ ఎందుకు మన మిరకల్స్లో జరిగిందంటే, మనం ఆ భుజం మీద పెట్టుకొని పక్కనోడికి ఇచ్చేస్తున్నాం. Now read 6, verse 6. Now you will see, find out a glorious solution here. Purify yourself. For tomorrow the Lord will do great wonders among you. That's another translation. Yeah, verse 6 please. And Joshua spake unto the priests, saying, Take up the ark of the covenant. Take up the ark of the covenant. మళ్ళీ చదవండి, అందరు చూడాలి ఆ మాట. And Joshua spake unto the priests. And Joshua spake unto the priests. ఎవరైతే యాజకులుగా ఉన్నారో వాళ్ళతో ఒక మాట చెప్పాడు. జాషువా ఒక మాట అన్నాడు. Take up the ark of the covenant. 6వ వచనంలో ఉంది ఈ మాట, టేక్ అప్ ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. లిఫ్ట్ అప్ ద క్రాస్ బిఫోర్ యువర్ ప్రాబ్లం. Never expose yourself before your problem. You will be consumed by the same problem.
క్రాస్ని గనుక, సిలువని గనుక, యేసు ప్రభువుని గనుక ఆ సమస్య ముందు నువ్వు ఆయన ఎత్తి పట్టకపోతే ఆ సమస్య నిన్ను నిమజ్జనం చేస్తుంది. వాళ్ళందరూ అనుకున్నారు ఈరోజు మందసాన్ని నిమజ్జనం చేస్తామని. బట్ దేవుడు అక్కడ చేసిన గొప్ప మిరకల్ యూ విల్ సీ, కంటిన్యూషన్లో యూ విల్ సీ. వాటర్స్ ఏం చేసామో మీరు చూస్తారు. ఇట్స్ లిటరల్లీ రిటన్ ఇన్ ద పర్టిక్యులర్ స్క్రిప్చర్. వాటర్స్ ఏం చేసాయో మీరు చూస్తారు. వాటర్స్ అక్కడ వాళ్ళకి ఎదురైన ప్రాబ్లం జోర్డన్ ఈజ్ అ బిగ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, బట్ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ బికేమ్ ఏ ప్రాబ్లం టు ద చర్చ్ మెంబర్స్. వాళ్ళు గుడారం నుండి రాలేదు. మీరు చూస్తే కంటిన్యూషన్లో చదివితే వాళ్ళు పోయి నీళ్ళలో నిలబడేంత వరకు వీళ్ళు బయటికి రాలే. సో ప్రాబ్లం ఎవరితోనంటే కాంగ్రిగేషన్తో. అట్ ద సేమ్ టైం ప్రీస్ట్లకి కమాండ్ చేస్తారు, టేక్ అప్ దై క్రాస్, టేక్ అప్ దై కవెనెంట్, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. రీడ్ ఇట్ సార్. Take up the ark of the covenant. గుడారంలో నుండి వీళ్ళు బయటికి రారు. అవచనం చూపించిన 14 వచనం. కోతకాలం అంతయు యోర్ధాను దాని గట్లన్నిటి మీద పొర్లిపోరును. నిబంధన మందసము మోయి యాజకులను జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి. వీళ్ళు ముందు పోయిన తర్వాత అప్పుడు వస్తున్నారు. వీళ్ళు వాళ్ళ డిస్టెన్స్ చెప్పాడు, ఎంత 2000 క్యూబిట్స్ దూరం ఉండాలి. ఓకే 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 కమ్ రీడ్ 6 verse 6. And Joshua spake unto the priests, saying, take up the ark of the covenant. Take up the cross, take up and lift up Jesus before your problem. మీరు ఆ సిలువను ఎత్తుకోండి, క్రీస్తుని ఎత్తి పట్టండి. You see, first time the Lord introduced His new system, new way. సిలువను మోయకుండా, సిలువను ఎత్తుకోకుండా, ఆయన నామమును ఎత్తి పట్టుకోకుండా, యు వాంట్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. కరెంటు తీగలను పట్టుకున్నట్టే ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ గ్లో. మనం చేతులకి ప్లాస్టిక్ ఎలాగైతే పట్టుకొని కరెంటుని హ్యాండిల్ చేస్తామో అలా చేయాలి. టేక్ అప్ దై క్రాస్, దట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. యు నో మై హస్బెండ్ హౌ హీ ఫియర్డ్ ద లార్డ్. ఆయన మందసము దగ్గర, సేవకుల దగ్గర ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వ్యక్తి. దట్స్ వై దే ప్రాస్పర్డ్. ఆ నూనె అయిపోయినా సరే వాళ్ళ బిజినెస్ ఆగలేదు. నీకు అనాయింటింగ్ అయిపోయినా సరే, హోలీ స్పిరిట్ ఉన్నంత కాలం నీకు అసలు డ్రై అప్ అనేది ఉండదు. యా, కంప్లీట్ స్క్రిప్చర్ ఒకసారి చదువుదాం. And Joshua spake unto the priests, saying, take up the ark of the covenant, and pass over before the people. Pass over before the people. Before the people. ప్రజల ముందు మీరు ఇలాగా ఇది నడవాలి. అంటే లెట్ పీపుల్ సీ వాట్ యు ఆర్ క్యారింగ్. యు ఆర్ క్యారింగ్ నేమ్ ఆఫ్ ద జీసస్, ద లార్డ్. ఆయన పేరుని నీవు మోస్తున్నావని ప్రజలకి తెలియజేయి. Let them know that you are carrying Jesus, so that they will cross through the same dry land. మనందరూ ఎంతమంది అయితే మనల్ని నమ్ముతున్నారు, మనం చూస్తున్నారో, మనం ఆ క్రాస్ గుండా, ఆ సిలువ గుండా ఈ యొక్క యోర్దాన్ని దాటినప్పుడు, మనం దాటిందని బట్టి వెనకాల పాలెంలో ఉన్న గుంపులు గుంపులు గుడారాలు లేచి వస్తున్నాయి. బికాస్ ఆఫ్ వన్ మ్యాన్. Most of the Christians, they don't want to expose Jesus. They don't want to publish Jesus. Jesus లేదు. నాకు ₹1,00,00,000 వస్తే మా అన్నకి, మా అక్కకి, మా చెల్లెకి, మా పాపకి, లేదంటే వాళ్ళకి, వీళ్ళకి అన్ని. You materialize your vision in that particular area. లైఫ్ సెట్ అయిపోతుంది. ₹1,00,00,000 వస్తే ఎవరికైనా సెట్ అవుతుంది.
but there is no Jesus in their life. Which is most valuable in your life? Is it Jesus or money? If Jesus, you must give Jesus to others. It's not the money. The other day one pastor is asked me, ఆ పాస్టర్ మాట్లాడుతూ అంటున్నారు ఆయన, ఒక వ్యక్తి ఉన్నారు, అతనికి మనం సహాయం చేద్దాము, మనము డబ్బులు ఇద్దామా అని అన్నారు. ఐ సెడ్ నో. మరి ఎట్లా, అతనికి తినటానికి గుళ్ళేవి ఇంట్లో? నో. మరి ఏదో ఒకటి చేద్దాం? నో. అన్నిటికీ నో అంటున్నా. ఎస్ ఏంటో చెప్పాను అన్నాడు. ఇన్ఫర్మేషన్. యు మస్ట్ గివ్ హిమ్ ఇన్ఫర్మేషన్. ఆ పర్టికులర్ సంఘ సభ్యుడికి నువ్వు ఒక పని చేయి, ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇదంతా నో నో నో. వన్స్ వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు ఆ ఆకలి కేకలలో వాళ్ళకి వినబడాల్సింది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఆ వ్యక్తి వింటాడో, అది దానికి గినక ఆయన అటెంటివ్గా వినగలిగాడు అంటే, తర్వాత నువ్వు ఏది ఇచ్చినా దానికి వాల్యూ పెట్టాడంటే నీవు ఓడిపోలే, తీసుకున్నాడు ఓడిపోయినట్టు. కాబట్టి ఇచ్చే విషయంలో నువ్వు ఓడిపోవద్దు. కాబట్టి యు మస్ట్ పబ్లిష్ యువర్ గాడ్, యువర్ లార్డ్, హూ ఈజ్ యువర్ సేవియర్. వన్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్, జోర్దాన్ వాళ్ళకి ప్రాబ్లం అయినప్పటికీ, ఈవెన్ ఈ ప్రాబ్లం యువతల సేవకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు, వాళ్ళతో పాటు మందసము కూడా ఉన్నది. ప్రాబ్లం నీ ఒక్కడికే కాదు, మందసానికి కూడా. If you think that this is the problem, think about what about the Ark of the Covenant. ఇది అవతలకి ఎట్లా వెళ్తుంది? ఇది కూడా కానానికి రావాలి కదా. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది మనీని కాదు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఇవన్నీ కాదు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్. ఇజ్రాయెల్ కంట్రీ అంతా కూడా ఈ రోజుకి బాగుపడ్డది. బాగుపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ కవెనెంట్. వాళ్ళ చుట్టూ కవెనెంట్ ఉన్నది, వాళ్ళ చుట్టూ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉన్నది. వాళ్ళని బ్రతికిచ్చింది, వాళ్ళని నిలిపింది, వాళ్ళని చేసింది, వాళ్ళని రాజులను చేసింది, అధికారులను చేసింది, యాజకులను చేసింది, ఉద్యోగాలు ఇచ్చింది. మొత్తం మందసమే. మందసం లేకపోతే అసలు ఇశ్రాయేల్ దేశమే లేదు. మందసం లేకపోతే ఇశ్రాయేల్ దేశమే లేదు. ఇమాజిన్, ఆ రోజు మందసం లేకపోతే అసలు దావీదు రాజు ఉన్నాడా? అతనికి రాజు అనే పదవి ఎందుకు వచ్చింది? మందసం ఉంది కాబట్టి వచ్చింది. మందిరం ఎందుకు కట్టారు? మందసం ఉంది కాబట్టి కట్టారు. మందిరానికి అంత ఆఫరింగ్ ఎందుకు వచ్చింది? మందసం ఉంది కాబట్టి వచ్చింది. మందసమే లేకపోతే అవన్నీ జరిగేటా? మందసమే మోయకపోతే ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఉండేదా? మందసమే లేకపోతే అసలు ఇశ్రాయేల్ ఉన్నారా? లేరు. ప్రపంచమే మందసం కోసం ఎదురు చూసింది. ఆ మందసమే ఈరోజు మన ఇంట్లోకి వచ్చింది. ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్. ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్. నా ఇప్పుడు ఆ మందసము మనము రెస్పాన్సిబిలిటీ మన భుజం మీద పెట్టుకున్నాం. నౌ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వర్స్ 7. And the Lord said unto Joshua, This day will I begin to magnify thee in the sight of all Israel, that they may know that as I was with Moses, so I will be with thee. Continuation. Verse 8. And thou shalt command the priests that bear the ark of the covenant, saying, When you are come to the brink of the water of Jordan, you shall stand still in Jordan. And Joshua said unto the children of Israel, Come hither and hear the words of the Lord your God. And Joshua said, Hereby you shall know that the living God is among you, and that he will without fail drive out from before you the Canaanites, the Hittites, the Hivites, and the Perizzites, and the Girgashites, and the Amorites, and the Jebusites. Behold, the ark of the covenant of the Lord of all the earth passeth over before you into Jordan. Now
therefore take your 12 men out of the tribes of Israel, out of every tribe a man. ఓకే, థ్యాంక్ యూ. వర్స్ 10, వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దాను దాటబోచున్నది. చూసి వారితో ఇట్లనెను, ఏమన్నాడు? సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును మందసం ముందుగా దాటుతుంది. ఎవరు దాటారు? ఫస్ట్ చెప్పాలి. ఎవరు దాటారు? మందసం. సో త్రూ మందసము ద్వారా మిగతా ట్రైబ్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఒక్క మనిషి మనలో, ఒక్క మనిషి చర్చిలో, ఒక్క మనిషి తీసుకుంటే చాలు నిర్ణయం, చర్చ్ అంతా కూడా ఆ ప్రాబ్లం గుండా బయటకు వచ్చేస్తుంది. ఒక్క సైన్ కనపడ్డా చాలు, మనకి అందరం బయటకు వచ్చేస్తాం. వన్ సైన్. బట్ టేక్ అప్ ద క్రాస్. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఫస్ట్ థింగ్ యూ మస్ట్ నో దట్. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? వర్స్ 10 and 11లో ఒక మాట రాసింది, జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిత్యంగా మీ ఎదుట నుండి ఇక్కడున్న తెగలన్నిటిని వెళ్ళగొడతాడు. చూసి వన్స్ వాళ్ళు ఒక ప్రాబ్లం జోర్డన్నే ఇంకా దాటలేదు. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇంకా ఫ్యూచర్లో ఉన్న ప్రాబ్లమ్స్ రిమైండ్ చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ ఎవరు దాటారంటే ఎగ్జాక్ట్లీగా ఎరుకో గోడ ఎదురుగా వాళ్ళు ఆ నీళ్ళని దాటి అవతలికి వెళ్ళారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లంలోకి అడుగు పెట్టారో, ఆ అడుగు పెట్టిన స్థలము ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ ఏమున్నది, దానికి ఎగెనెస్ట్, దానికి ఎదురుగా ఏమున్నదంటే జెరికో వాల్స్ ఉన్నాయి. మనము చూడండి, చాలామంది వీడియో గేమ్స్ ఆడతారు. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు పవర్స్ అనేవి దారిలో యాడ్ అవుతూ ఉంటాయి. ఆడుతూ కొన్ని జంప్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు జంప్ చేస్తారు. కొన్ని ఏదన్నా మధ్యలో ఎనిమిది ఉంటే దాన్ని కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో టు రీచ్ ద డెస్టినీ దే నీడ్ టు కిల్ సంబడి. ఎవరినో ఒకరిని కొట్టాలి, చంపాల్సి వస్తుంది. అది క్రాస్ చేయాలంటే కంపల్సరీ నువ్వు వాళ్ళని దాటాలంటే కంపల్సరీ చంపడమో, దాటడమో, జంప్ చేయడమో, సంథింగ్ ఆర్ ది అదర్, ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఉపయోగించి డెస్టినీకి చేరాలి. బట్ వితౌట్ క్రాస్ ఇట్స్ ఇంపాసిబుల్. యు నీడ్ అన్ ఆల్టర్. మనం ఆల్టర్ ఎందుకు కట్టాం? దట్స్ అనదర్ సైన్. అదొక నిబంధన పెట్టుకున్నాం. దీని చేత దేవుడు, జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనకి, మన కుటుంబాలకి తెలిసే నెలగా దేవుడు దీన్ని మార్చాడు. వి విల్ అండర్స్టాండ్ సూన్. యూ విల్ అండర్స్టాండ్. జాషువా మరీ లేండి, మీ టెంట్స్ తీయండి, తీసుకుపోదా జోర్డాన్ ఎదురేసేయండి. జోర్డాన్ ఎదురుగా పెట్టారు, ఎవరిదాన్ని ఎదురుగా పెట్టి నౌ యూ క్రాస్ దిస్. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. బట్ వాట్ హ్యాపెన్? వాటర్ ఏం చేసే చూద్దాం. దట్స్ ద మిస్టరీ. వర్స్ 13, వీఆర్ క్లోజింగ్. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరికాల్లో యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ మిస్టరీ. Verse 13. Yeah. And it shall come to pass, as soon as the soles of the feet of the priests that bear the ark of the Lord. ఎవరి ఫీట్ ఇది చెప్పాలి? ఆల్టర్ కట్టిన వాళ్ళ ఫీట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దెమ్ ఓన్లీ. ఎవరైతే ఆర్క్ను మోస్తున్నారో, ఎవరైతే ఆల్టర్ మీద చేయి పెట్టారో వాళ్ళ గురించి పర్టికులర్ స్క్రిప్చర్ చెబుతుంది. మీ పాదములు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. వాళ్ళ పాదములు ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభు యొక్క రెస్పాన్సిబిలిటీ పెట్టుకున్నారో, నా దేవుణ్ణి పబ్లిష్ చేయాలన్న ఆ కసి వాళ్ళకి రేసింది.
నీళ్ళలో మునిగిపోవడానికి కాదు, నీళ్ళలో నిమజ్జనం చేయడానికి కాదు మందసం లేపింది వాళ్ళు. నీళ్ళలో నుండి దాటాలంటే, ఆ సముద్రంని, ఆ యోర్దాన్ని దాటాలంటే దే నీడ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. జీసస్ లేకుండా ఎలా క్రాస్ అవుతావు దాని త్రూ ఎలా వెళ్తావు? ఇట్స్ ఇంపాసిబుల్. ఆ టెస్ట్ మనీ మిగలదు. అది నిలబడినటువంటి టెస్ట్ మనీ. అది కాదు సాక్ష్యం. ఆయన రాసిన మాట ఏంటి అక్కడ? As soon as the souls of the sheep, as soon as the souls of the priest. ఎవరండి ఈ మాట? వాళ్ళ ఆ కేటగిరీ ఎవరు? ప్రీస్ట్లు, యాజకులు. వాళ్ళ యొక్క భుజాల మీద మోసినప్పుడు ఆ ప్రాబ్లం ఆగింది. వాళ్ళ ప్రాబ్లం, మిగతా వాళ్ళంతా ప్రాబ్లం తగ్గిన తర్వాత దాటారు. కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు దాటిన వాళ్ళే యాజకులు, దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవారు. దెర్ ఈస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రిగేషన్ అండ్ ద ప్రీస్ట్. నీ తర్వాత నిన్ను బట్టి దాటేవాళ్ళు వాళ్ళు ఫ్రీగా దాటుతున్నారు. బట్ నీవు దాటి చూడు. ఒకళ్ళు దాటిన తర్వాత చూద్దాంలే, ఒకడు బ్లెస్ అయిన తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, నీళ్ళు తగ్గిన తర్వాత చూద్దాంలే, ఇంత ఏం దాటుతాంలే, అబ్బో అది బరువు ఉండదు, మందసం మునిగిపోతుంది. అదే ఇప్పుడు హెల్ప్ అయ్యేది నీకు. నీ ఆల్టరే నీకు హెల్ప్ చేస్తుంది. ఐమ్ టెల్లింగ్. నిద్రపోకుండా అయినా ఉండు, కానీ ఆల్టర్ కట్టుకొని కళ్ళు తెరుచుకొని ఉండి చూడు. నేడు మీ ఎదుట యెహోవా ఘనమైన కార్యములు. టుమారో, ఎవ్రీ డే ఎక్స్పెక్ట్ టుమారో. బట్ రేపటి మిరకల్ రేపటిదే, కానీ ఈరోజు రెస్పాన్సిబిలిటీ అనేది ఫౌండేషన్. ఈరోజు కట్టిన ఆల్టరు అది తరతరములకి నిబంధనగా పెట్టాడు. 12 రాళ్ళ నుండి తీసుకొచ్చి ఆల్టర్ కట్టారు వాళ్ళు. టెస్ట్ మనీ. ఎవరైనా అడిగితే, మీ తర్వాత తరముల వారు ఏంటి ఈ 12 రాళ్ళని అడిగితే చెప్పు, ఒకప్పుడు మా పేరెంట్స్ అందరు కట్టి ఆల్టర్ కట్టి యోర్దాను దాటి వచ్చిన సీజేసీఎం అని చెప్పు వాళ్ళకి. ఇది నెల దేవుడు చేస్తా. యు టెల్ దెమ్. ఎందుకు డాడీ మమ్మీ ఏంది ఈ ఆల్టర్, ఎందుకు పాస్టర్ గారి జేబులో డబ్బులు పోస్తున్నారు? దట్స్ నాట్ మనీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ లిఫ్టింగ్ ఆఫ్ ద క్రాస్. మీరు ఇచ్చిన డబ్బులు దేవుని నామాన్ని లిఫ్ట్ చేయడానికి, ఎత్తి పట్టడానికి. ఆ నామం ఎప్పుడైతే హైలైట్ అవుతుందో, ఆ నామం ఎప్పుడైతే ఎత్తి పట్టబడుతుందో, ఆ ప్రభువుని ఎప్పుడైతే సమస్య ముందు నువ్వు ఎత్తి పడతావో, నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయాల్సింది సమస్యల్ని కాదు. ఆల్ నైట్ ప్రేయర్లో, ఫాస్టింగ్ ప్రేయర్లో సమస్యలను ఎత్తిపట్టి ప్రార్థన చేయడం కాదు, రెస్పాన్సిబిలిటీని ఎత్తిపట్టి చూపించాలి. దేవుడు దాన్ని మిరకలుగా చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు పైకి లేపి చూపించింది, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అది ప్రాబ్లం కాదు. దేవుడు 5 రొట్టెలు 2 చేపలను ప్రాబ్లంగా చూడలే, 5,000 మంది పురుషుల్ని ప్రాబ్లం చూడలే, అక్కడున్న స్త్రీలు పురుషుల్ని ప్రాబ్లంగా చూడలే. ఆయన రెస్పాన్సిబిలిటీ లిటిల్ థింగ్స్లో చూపించాడు దేవుడు. దాన్ని దేవుడు మల్టిప్లై చేశాడు. లెట్స్ క్లాప్ హ్యాండ్స్ టు ద హోలీ గోస్ట్. రెస్పాన్సిబిలిటీ ఈస్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. That's a strange thing in our family. It's a new way. He said it's a new way. It's another way. You have never gone through that. దాని గుండా మీరు ఎప్పుడు వెళ్ళలేదు. ఒక బిలియన్ రూపీస్ నుండి $1 బిలియన్ ప్రాజెక్ట్ ఒకటి రాలేదు. అది న్యూ వే. బట్ ఆయన చెప్పాడు, టేక్ అప్ ద క్రాస్. ప్లీజ్ లిఫ్ట్ అప్ ద క్రాస్. ఆయన పేరుని గొప్ప చేయడానికి మీరు ప్రయత్నించండి. ఆయన పేరుని ఎప్పుడైతే మీరు అబోవ్ పెడతారో, ఆ రెస్పాన్సిబిలిటీని మీరు చూస్తారు. మీకు తెలిసి ఇక్కడ వాటర్సు, వాటికి ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగ వెళ్ళిందో ఈ స్క్రిప్చర్లో చూపిస్తాను నేను. యూ విల్ బి వండర్. టుమారో ఐ విల్ డూ మిరకల్స్, బట్ టుడే వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? టుడే, ఈరోజు నీ పని ఏంటో రేపు డిసైడ్ చేస్తాం. మన రేపును డిసైడ్ చేసేది ఈరోజు. మన రేపటి బ్లెస్సింగ్స్కి ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నాం. టుమారో ఎ సీరియస్ రెస్పాన్సిబిలిటీ. దేవుని నామం ఇప్పటివరకు మన నుంచి ఒక 10 మందికి చేరలేదు. టేకప్ దట్ క్రాస్. ఒక 10 మందికి చేరాల. వారం రోజులు చేసి, 2 నెలలు చేసి, ఒక వారం చేసి, ఇంకొక వారం చేసి ఆపినటువంటి బ్యాచ్ వీళ్ళు కాదు. వాళ్ళు మోసారు, స్టార్ట్ చేశారు, ఆపలేదు. అలాగైతేనే ఈ నీళ్ళల్లోకి దిగండి మీరు. బట్ వాట్ హ్యాపెన్?
soles of the feet of the priests that bear the ark of the Lord. ఓన్లీ దోస్ హు ఆర్ బేరింగ్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్. చూడండి, ప్రాబ్లమ్స్ అనేవి ఎవరు క్రాస్ అవుతారు తెలుసా? ప్రాబ్లమ్స్ అనేవి ఎవరు క్రాస్ అవుతారంటే ఆల్రెడీ దాన్ని చీల్చినప్పుడు, ఎవరైతే దాన్ని చీల్చారో, తయారు చేశారో, అందులో నుండి దాటిపోయే వారి గురించి అది మాట్లాడట్లే. అసలు ఆ ప్రాబ్లంని చీల్చిన వారి గురించి మాట్లాడుతుంది. ప్రాబ్లంని సాల్వ్ చేసిన వారు ఎంతమంది? ఫోన్ అందరూ తయారు చేయలే, తయారు చేసింది ఒకటే, యూజ్ చేసేవారు మెనీ. బట్ వీఆర్ పేయింగ్, వీఆర్ బయింగ్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్. ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా ఫోన్స్ రావడం వల్ల? బట్ ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారు? ప్రీస్ట్లు ఈ పని చేశారు, ఆల్టర్ కట్టిన వారు ఈ పని చేశారు, వాళ్ళని బట్టి లక్షల మంది దాటారు. ఘనత కేవలం ప్రీస్ట్లకే వచ్చింది. కంటిన్యూషన్, వర్స్ 14, వర్స్ 15 ప్లీజ్. 15, లెట్స్ డైవ్ ఇంటూ 15. And as they that bear the ark were come unto Jordan, and the feet of the priests that bear the ark were dipped in the brim of the water, for Jordan overfloweth all his banks all the time of harvest, that the waters which came down from above stood and rose up, and upon an heap very far from the city Adam, that is beside Zeretan, and those that came down toward the sea of the plain, even the salt sea failed and were cut off. Look at this, verse 15 and 16. I'm closing. Last scriptures. Please. Pay attention. అప్పుడు ఆ మందసమును మోయివారు యోర్దానులో దిగిన తర్వాత, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వన్స్ దే ఎంటర్డ్ ఇంటూ ఎ సిచ్యువేషన్, ఎ ప్రాబ్లం, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం. వాళ్ళు ప్రాబ్లం బయట మాట్లాడట్లేదు, ప్రాబ్లంలోకి దిగారు వాళ్ళు. ఎవరు ధైర్యంగా ఈ ప్రాబ్లంని చేయగలరు, లేదంటే దాంట్లోకి దిగగలరంటే ద వన్ హూ లిఫ్ట్ అప్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు నామమును ఎత్తిపట్టిన వాడే ధైర్యంగా ఆ ప్రాబ్లంలో అడుగు పెట్టగలడు. దిస్ మై లార్డ్ కెన్ డూ. దిస్ ఇస్ వై ఐఎమ్ టెల్లింగ్, ఆల్టర్స్ కట్టండి. ఆల్టర్స్ ఏ మీ బలం, అది మీకు ధైర్యం ఇస్తుంది అందులోకి దిగడానికి. అది ఎంత ఛాలెంజ్ అయినా సరే దిగడానికి ఇస్తుంది. ఆల్టర్స్, దోస్ ఆర్ బ్యాక్ బోన్ లాంటివి మనకి. వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది? ప్రీస్ట్లకి, సార్ జాషువా గారు మీరు ఇంకొక ట్రైబ్ని ఏదైనా చూసుకోవచ్చు, మీరు ఇంకొక గోత్రం చూసుకోవచ్చు. నో, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మీరు కంపల్సరీ ఇది భుజం మీద పెట్టుకోవాలి. మీ ద్వారానే ఈ సువార్త ముందుకెళ్ళాలి, మీ ద్వారానే ఈ యొక్క మినిస్ట్రీ ముందుకెళ్ళాలి. మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరే ముందు ఆ నీళ్ళల్లో అడుగు పెట్టండి. వాళ్ళు దిగారంట. నీళ్ళల్లో దిగిన తర్వాత వాళ్ళు అటు ఇటు చూడట్లే, ఏంది నీళ్ళు ఆగిపోలేదేందని. దట్ ఈస్ వాట్ వీ డూ వితౌట్ హ్యావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ. వీ ఎక్స్పెక్ట్ మిరకల్స్ ఇన్ ద వాటర్. కాళ్ళల్లో పెట్టి ఎదురు చూస్తూ ఉంటాం. చీలిందా దాడదాం, చీలలేదా వెనక్కిపోదాం. దట్స్ ఇట్. ఇర్రెస్పాన్సిబిలిటీ మేక్స్ లైక్ దట్. దట్స్ ఎ స్టూపిడిటీ. అకార్డింగ్ టు బైబిల్ దట్స్ స్టూపిడిటీ. మిరకల్ జరిగితే జరిగింది, జరగకపోతే వెనక్కిపోదాం, అంతే కదా. జరిగితే ముందుకు పోదాం, జరగకపోతే వెనక్కిపోదాం. చెప్పారు పాస్టర్ గారు ప్రార్థన చేయమని, చేద్దాం. నో, వాళ్ళు ఎప్పుడైతే భుజంలో పెట్టుకున్నారో దే రిసీవ్ సమ్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్. ఇన్ని లక్షల మందికి నేను సొల్యూషనా? లెట్ మీ స్టెప్ ఇన్ టు దిస్. ద సోల్స్ అంటే మీకు తెలుసు కదా, ఇది ఈ భాగం అరకాలు వాటర్ని ఇట్లా టచ్ అయిన వెంటనే వాటర్ డిపార్ట్ అయింది. బట్ డిపార్ట్ అయినా కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యాజకులతోటి వాళ్ళు అలాగే ఉండాల్సి వచ్చింది. బట్ ఎందుకు ఆ విషయం జరిగింది? ఫస్ట్ దాటింది యాజకులు కాదు, కానీ ఫస్ట్ అడుగు పెట్టింది యాజకులే. లాస్ట్ వరకు నిలబడ్డది వాళ్ళే. రెస్పాన్సిబిలిటీ అనేది అనేక జనములు నీ ద్వారా బ్లెస్ అయ్యేంత వరకు దేవుడు ఆ నీళ్ళలో నిన్ను నిలబెడతాడు. దో యు ఆర్ ఇన్ డ్రై ల్యాండ్, బట్ యు ఆర్ నాట్ ద ఫస్ట్ వన్ టు క్రాస్ దట్ బార్డర్. జనులందరూ దాటిందాక అక్కడే ఉన్నారు.
జనులందరూ దాటిందాకా యాజకులు అక్కడే ఉన్నారు. రీడ్ ద స్క్రిప్చర్ వర్స్ 17. జనులు యెరికో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య 6 నెలల స్థిరముగా నిలిచిరి. జనులందరూ, లుక్ ఎట్ దట్ వర్స్, జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ 6 నెలల మీద దాటుచూ వచ్చిరి. యాజకులు ఎక్కడున్నారు? ఇంకా మీరు కంటిన్యూషన్లో 4th చాప్టర్లో కూడా ఉంటుంది కంటిన్యూషన్. Now read 15 and 16 once again. We are closing. That is where we see some honor, glory. We are deriving some honor from our problems. It's a challenging, brother, sister. It's a great challenge and a great honor to have such kind of ప్రాబ్లం అహెడ్ us. మన ముందు అలాంటి ప్రాబ్లం ఉండడం అనేది మనకు గుర్తు చేస్తుంది. నౌ వీ నీడ్ టు లిఫ్ట్ అప్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆయన పేరుని లేపాలి నేను, ఆయన సువార్తను వెళ్ళడానికి. నా ద్వారా ఇంకొక 1,00,000 మంది వచ్చి చర్చిలో కూర్చున్నా బికాజ్ ఆఫ్ మీ ఓన్లీ, నా ద్వారానే అది జరగాలన్న బాధ్యత దేవుడు నీకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఇట్స్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ హానర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ జనరేషన్. I'm closing, please. Verse 15. See this, the picture children 15 and 16. There is some powerful mystery hidden in that scripture. Yeah, please read it. And as they that bear the ark were come unto Jordan, and the feet of the priests that bear the ark were dipped in the brim of the water. Brim ante anchu. Okay, paina, pai bhagam, ఉపరితలం తగలగానే అందరు చూడాలి. Brim of the water. For Jordan overflowed all his banks all the time of harvest. Verse 16. That the waters which came down from above. వాటర్, అసలు ఈ ప్రాబ్లం ఎక్కడి నుండి వస్తుంది? దాని సోర్స్ ఎక్కడ ఉన్నది? చూసి నేను 2 weeks నుండి ఏం చెబుతున్నాను, అసలు ఈ అప్పుల వాడు అసలు ఎక్కడి నుండి వస్తున్నాడు, వాడి సోర్స్ ఏంటి, వాడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎందుకు రాలేదు అంటే హీ వెంట్ బ్యాక్, అతను వెళ్ళిపోయాడు. ఒకటి, దేవుడు ఆమె డబ్బుల ద్వారా అప్పును తీర్చి ఉండాలి. మీకు అర్థమైందో కాలేదు నాకు తెలియదు, కానీ అసలు అప్పుల వాడు ఎందుకు ఆగిపోయాడు? అప్పుల వాడు అనేది ఆ రోజుతో ఆ సిచ్యువేషన్లో ఆమె నూనె అమ్మి వాడికి డబ్బులు ఇచ్చినప్పటికీ, ఇవ్వకపోయినప్పటికీ, ఏం జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఆ స్పిరిట్ అనేది రిపీట్ అవ్వలేదని అర్థము. మీరు అనుకోవచ్చు ఇప్పుడున్న అప్పుల వాడికి వాడు రాడేమోలే, వాడు రాకుండా చేస్తాడేమోలే, వాడు ఫోన్ చేయకుండా చేస్తాడేమోలే, మెసేజ్ పంపకుండా చేస్తాడేమోలే. ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, కాదంటేలే. కానీ ఆమెకు ఒక మాట చెప్పాడు ఆయన, ఈ నూనె అమ్మి అప్పులను తీర్చండి అంటే దేవుడు ఈమెకి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఆ సొల్యూషన్తో అప్పుల వాడిని ఆపింది. బట్ ఇంకొక పార్ట్ అక్కడ ఏం చెప్పారంటే, నీవు నీ పిల్లలు తిని తృప్తి పొంద. ఆ పార్ట్ ఏం చేస్తుంది, మిగిలిపోయిన పార్ట్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ అప్పుల వాడికి ఛాన్స్ డోర్ అనేది ఓపెన్ అవ్వలేదు అని అర్థము. దట్ ఈస్ హౌ హీ స్టాప్ ద స్పిరిట్. బట్ ఇక్కడ కూడా అదే రాశారు, ఈ సోర్స్ ఎక్కడి నుండి వస్తుందో, వాటర్ ఎక్కడి నుండి వస్తుందో చూద్దాం. Then the waters which came down from above stood and rose up upon a heap very far from the city Adam. Oh, did you see? There is some powerful revelation hidden in that scripture. Again, read it. That the waters which came down from above. That the water which came down from above. అంటే ఈ నీళ్లు పైనుండి వస్తున్నాయి, ఫ్రమ్ అబోవ్. సో మనకి పైన ఈ నీళ్లు నిలబడ్డాయి. దీని సోర్స్ ఎక్కడుందంటే అబోవ్ అస్, అపాన్ అవర్ హెడ్స్. సమస్యలు అంటే ఎక్కడున్నాయి? సమస్యలు నా తల చుట్టుకున్నాయి ఇంద్రా భయ్ అంటాం మనం. అంత నెత్తిమే పడేది, పెద్ద తలనొప్పి అయిపోయింది ఈ భారం. కాళ్ళ మీద పడ్డది నా ప్రాబ్లం అని ఇప్పుడు అని అంటాం మనం. పొరపాటు కూడా ఏంది ఈ కాళ్ళ మీద పడ్డ ఈ సమస్యలను. సి హౌ గాడ్ ఈస్ ట్రీటింగ్ ద ఎనిమీ. మన ప్రాబ్లమ్స్ మన నెత్తి మీద ఉంటే దేవుడు స్వార్థ ప్రకటించు వారి పాదములతో దాన్ని త్రొక్కేస్తున్న సమస్య ఇది. మస్ట్ అండర్స్టాండ్ హౌ గాడ్ ఈస్ ట్రీటింగ్ ద ఎనిమీ. అది మన నెత్తి మీద ఉంటే దేవుడు మన పాదములను వాడుతున్నాడు.
దీని ఆంతర్యం ఏంటంటే దేవుని యొక్క నామమును ఉచ్చరించుట ఎందును, దాన్ని గాస్పల్ని స్ప్రెడ్ చేయటం ఎందును, దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళడానికి అదే నీవు పనిగా పెట్టుకొని ఉంటే ఈ సమస్యని నువ్వు అంచు తాకినప్పుడే అది ఆగిపోతుంది. అంతవరకు దానికి సొల్యూషన్ లేదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ సేవకులది కాదు, యాజకులది కాదు గొప్ప విషయం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, సేవకులను చూసి ఆ నీళ్లు ఆగలే, మందసమును చూసి నీళ్ళాగాయి. అది మీరు గ్రహించాలి. ఒకవేళ మందసం లేకుండా సేవకులే అడుగు పెడితే ఆగి ఉండుంటే ఈరోజు భూమి మీద ఉన్న అనేక మంది సేవకులు అనేక రకాలుగా మనకి సహాయం చేసేవారు. మనకు సహాయం చేసేది మనకు మనమే చేసుకోవాలి. అది కూడా మనము క్రీస్తు అనే సిలువని, ఆయన సువార్తని మనము అనేకులకు పంచిపెట్టడానికి పాదములను మనము సువార్త ప్రకటించే పాదములుగా మార్చుకున్నప్పుడే ఈ సమస్యకి సర్వంతర్యామి అయిన దేవుడు, సర్వలోకనాథుడు, గాడ్ ఆఫ్ ఆల్ ఎర్త్ can stop this. He only can stop this. ఆయన ఎక్కడ ఉండి ఆపాలనుకుంటున్నాడే, నాట్ ఇన్ హెవెన్, హెవెన్లీ ప్లేస్లో ఉండి ఈ సమస్యను ఆపాలనుకోవట్లే. నీ భుజముల మీద ఉండి నీకు ఆ మిరకల్ నీ కన్నులార చూసేటట్టు దేవుడు ఆపుతాడు. దేవుడు ఆపుతాడు, ఆపాలి. ఆపేంతవరకు ఈ యుద్ధం ఆగేది లేదు. సమస్యలో దేవుడు దాన్ని మనల్ని నిమజ్జనం చేయలే. దేవుడు ఆ నీళ్ళని తాకినప్పుడు దట్ ఇస్ ట్రాన్స్మిటెడ్ పవర్ ఆఫ్ జీసస్. యు ఆర్ అన్ ఎక్స్టెన్షన్. యాక్చువల్లీ అక్కడ మందసం తగిలింది ఆ నీళ్ళకి, యాజకులు తగిలారా? ప్లీజ్, ఎవరు తగిలారు నీళ్ళకి? ఎవరి పాదములు తగిలినాయి చెప్పాలి. ప్రాబ్లంలోకి ఎవరు ఎంటర్ అయ్యారు? నీవు ఆ ప్రాబ్లంలో అడుగు పెడతావు, కానీ నిన్ను క్యారీ చేస్తున్న దాన్ని చూస్తా. బట్ దెర్ ఈజ్ పవర్ఫుల్ కీ హిడెన్ ఇన్ దట్. ప్లీజ్ 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 లెట్స్ బ్రింగ్ ఇట్ అవుట్. That the waters which came down from above stood and rose up upon a heap very far from the city Adam. There is a city called Adam. ఈ ప్రాబ్లం ఎక్కడి నుండి వస్తుందంటే ఫ్రమ్ Adam. You see? That's the blood through our bodies. ఆదాము అనే పురము, దీని సోర్స్ ఎక్కడుందో, అసలు ఈ నీళ్ళు ఎందుకు ఆగాయంటే ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది క్రైస్ట్, ద అనాయింటెడ్ వన్. క్రీస్తు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యాడో ఆదాము దగ్గర నుండి వస్తున్న ప్రతి సమస్య ఆగిపోయింది. బట్ ఆగిపోయిన విధానము ఐ లైక్డ్ ఇట్. అసలు ఆ నీళ్ళు ఎలా ఆగిపోయాయో మీరు చూడండి. రీడ్ ఇట్ అగైన్ ప్లీజ్. అందరు చూడండి ఆ మాట. That the waters which came down from above stood and rose up. Stood and మళ్ళీ చూడండి. stood and చెప్పాలి. stood అంటే నిలబడడం, రోజప్ అంటే పైకి లెగడం, పైకి లేచి నిలబడ్డాయి. ఎప్పుడైనా చూసారా నీళ్ళు నిలబడ్డం? అప్పటిదాకా సమస్య వాళ్ళ ముందు పోతూ ఉంది. బట్ వన్స్ వాళ్ళ పాదములు ఎప్పుడైతే నీళ్లు తాకాయో, ఎప్పుడైనా చూసారా సీఎం కానీ పిఎం కానీ మన ఇంటికి ఎవరైనా గౌరవప్రదమైన వాళ్ళు వచ్చారనుకో, అప్పుడు దాకా వచ్చి కూర్చొని ఉంటాం. ఇక పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారు అనగానే, రండి పాస్టర్ గారు ప్లీజ్ కూర్చోండి, అంతేనా? మన ఇంటికి ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తే ఏమంటాం మనం? నిన్ను బట్టి ఆ గొప్పతనం రాలే, నువ్వు ఎవరిని క్యారీ చేస్తున్నావు అతన్ని బట్టి ఆ నీళ్ళు అప్పుడు దాకా ఉన్నాయి వాళ్ళ ముందు సమస్యగా. ఎట్లా పోతావో చూస్తా, ఎట్లా దాటుతావో చూస్తా, ఈ సమస్యలో నువ్వు ఎలా బయటికి వెళ్తావో చూస్తా. దట్స్ ఛాలెంజ్ ఫ్రమ్ డీమాన్స్. నువ్వు ఎలా దాటుతావో నేను చూస్తాను. ఈ 10 లక్షల అప్పులను నువ్వు దాటగలవా? 50 లక్షల అప్పులను నువ్వు దాటగలవా? దేవుడు అంటున్నాడు, నీకు ఒక కొత్త మార్గం చూపిస్తా. ఐఎమ్ టెల్లింగ్, నువ్వు ఒకటే పని చేయి. నీ భుజముల మీద, జాషువా నీ సంఘానికి చెప్పు, ఆల్టర్స్ కట్టమని చెప్పు, భుజముల మీద బాధ్యత పెట్టుకోమని చెప్పు. ఆ సమస్య నీళ్లు చూసినప్పుడు అవి లేచి నిలబడి నీకు రండి అని దారి పలికి పంపించేస్తారు. యు సీ దట్ నేచర్ ఆఫ్ ద వాటర్, ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం. దే స్టూడ్ అప్ అండ్ రోజ్ అప్. అవి లేచి నిలబడ్డాయి.
అంటే వాళ్ళు స్వాగతం పలికింది యాజకులకి కాదు, ఈవెన్ ఆ వాటర్ యాజకులను చూడలే, వాళ్ళు మోస్తున్న మందసాన్ని చూసి లేచి నిలబడ్డాయి నీళ్ళు. ఐ లైక్ ఇట్. దిస్ మంత్ వీఆర్ రియల్లీ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ మిరకల్. వి నీడ్ ఇట్. వీఆర్ డెస్పరేట్లీ నీడ్ ఆఫ్ ఇట్. నేనైతే తీర్చలేను ఈ అప్పును, నేను చేయను. లెట్ us stand up. Let's pray. 2 minutes. నీ ప్రాబ్లం నీ ఎదుట నిలబడాలి అని అంటే లేచి నిలబడాలి. యు సీ, దట్స్ హానర్, బికాస్ దే ఆర్ క్యారింగ్ జీసస్. ప్రభు పనిని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ముందుకెళ్ళారు, నీళ్ళలో అడుగు పెట్టారు. ఇమ్మీడియట్గా ఆ నీళ్లు సాష్టాంగ నమస్కారం చేసేటి కాస్త లేచి నిలబడి దారిచ్చాయి. That's the highest level of worship from a problem. You are making a problem to worship you because you are carrying Jesus. Let's sanctify ourselves that we are carrying. కనీసం 1,00,000 మందికైనా మనం ఈ మార్గం సిద్ధపరుద్దాం. తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది అయితే ఆన్లైన్లో చూస్తున్నారు, ఎంతమంది అయితే చూడబోతున్నారు, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబము యేసుక్రీస్తు సువార్తను ముందుకు తీసుకెళ్లాలని ఆ నిర్ణయమే నీ పాదములు సుందరంగా మారుస్తుంది. నీవు అడుగుపెట్టిన ఉద్యోగ స్థలములలో, నీవు అడుగుపెట్టిన స్థలములలో, నీవు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో, నీవు చేస్తున్న ప్రతి బిజినెస్లో, నీవు చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్లో దేవుడు అక్కడే గొప్ప సొల్యూషన్గా నీ పాదములు సుందరముగా చేశాడు. దేవా, ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను, మరి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈ సువార్తని అనేకులకు అందించడానికి నేను నా యొక్క భుజముల మీద ఈ యొక్క మినిస్ట్రీ భారం పెట్టుకుంటున్నాను. ఈ రెస్పాన్సిబిలిటీ నేను పెట్టుకుంటున్నాను. టు రీచ్ ద మెనీ, టు ప్రీచ్ ద క్రాస్ at any cost. Preach the cross, carry the cross, carry your responsibility, take up the cross, lift up the cross, crossని లిఫ్ట్ చేయి, జీసస్ని లిఫ్ట్ చేయి. ఆ ప్రాబ్లంకి కేవలం క్రాసే అవసరం, ఆ క్రాస్ ఉంటే కానీ ఆ వాటర్ నీవు క్రాస్ చేయలేవు. అది క్రాస్ను చూసి నిలబడ్డది, సిలువను చూసి నిలబడ్డాది, మందసం చూసి నీళ్లు లేచి నిలబడ్డాయి, సాష్టాంగ నమస్కారం చేసే, అవి హానర్ చేశాయి. ఇన్ఫ్యాక్ట్ నీకు రెడ్ కార్పెట్ పరికించింది, ఇన్ఫ్యాక్ట్ నీకు అక్కడ ఒక డ్రై ల్యాండ్ కనబడ్డది. ఆ నీళ్లలో నిలిచినప్పుడు ఆ సమస్య ఆగిపోయింది. కారణం నిన్ను చూసి కాదు, నీ గొప్పతనం చూసి కాదు, నీ యొక్క ప్రమోషన్ చూసి కాదు, నీ ఉద్యోగం చూసి కాదు, నీ ఎడ్యుకేషన్ చూసి కాదు, నీ కలర్ని చూసి కాదు, నీ బ్యూటీని చూసి కాదు, నీ టాలెంట్ చూసి కాదు, నీ స్కిల్స్ చూసి కాదు. బికాస్ యు ఆర్ క్యారింగ్ Jesus upon your shoulder. That's his responsibility given to the church. నీళ్ళు ఊరకనే లేచి నిలబడలేదు. హానర్ ఈజీగా రాదు unless you carry with a pure responsibility of Jesus. Let's preach Jesus. Let's publish our God. Let's honor God. Let's lift up the cross. Let's lift up the name of the Lord Jesus. హానర్, నేను మొదట్లో ఇంట్రడక్షన్ చెప్పాను. ఈ భూమి మీద సమస్యలు ఉంటాయి, సమస్యలు మనం నిలబడతాం. టు హానర్ ద క్రాస్. లెట్ దెమ్ స్టాండ్ అప్. Gentiles shall stand up and honor the cross because we are crossing through the Gentiles. Let them see how big problem, కరోనా వైరస్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇవన్నీ చిన్న జార్డన్స్. బట్ ఇక్కడ నీ రెస్పాన్సిబిలిటీ జార్డన్ కాదు, నీ రెస్పాన్సిబిలిటీ క్రాస్, నీ రెస్పాన్సిబిలిటీ సిలువ, నీ రెస్పాన్సిబిలిటీ రైచియస్నెస్, నీ రెస్పాన్సిబిలిటీ సిలువను గుర్చిన వార్త ప్రకటించుట. నీ పాదములు సుందరము, అవి అడుగుపెట్టిన స్థలము ఆక్యుపై చేస్తాయి. అవి అడుగుపెట్టిన స్థలము అధికారం చూపిస్తుంది, డొమినియన్ చూపిస్తుంది. లెట్స్ హానర్ ద క్రాస్. లెట్స్ పబ్లిష్ మై గాడ్. లెట్స్ పబ్లిష్ జీసస్. లెట్ రీచ్ టు ద మెనీ. Let publish God. Let impute God into their systems, institutions, education system, governments. Let people see before we leave the earth. ఈ భూమిని మనం విడిచిపెట్టక ముందు let people see. Let's see our ability, how it is going to manifest. You see, without cross, without ability of God, we cannot cross Jordan. ఎర్ర సముద్రం దాటిన ఇది ఒక లెక్క అనుకోవచ్చు. ఇక్కడ లెక్క చేయాల్సింది వాటర్ని కాదు, జోర్డన్ కాదు. ఇక్కడ నీ ఎబిలిటీ ఎంత, నువ్వు ఎంత మోయగలవు. Lord Jesus, for us it's a great honor
ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు లేచి నిలబడతారు. ఐ వాంట్ టు రీచ్ 1 million people. At least I leave this earth. Honor me in that way. I will step out from my tents. జనులు అప్పుడు గుడారం నుండి వచ్చారు. Once you cross through that problem, people will see you and they will come out from their comfort zones. May the Lord give us that grace. I am a priest of God. Let me step into that problem. జాషువా, నీవే సముద్రం యోర్దాన్ని దాటలేదు, నువ్వు జనుల్ని ఏం దాటిస్తావు? జాషువా, నీవు కూడా మాతోటే ఉన్నావు కదా సమస్యలు ఊతలనే. నీకు సమస్య, నాకు సమస్య, పాస్టర్గా నీకే సమస్య ఉన్నది. నువ్వేం దాటిస్తాయా ఈ యోర్దాన్ని? దాటిచ్చేవాడు నేనైతే మోషేలాగా నేను వాడబడలేదు. నా టైం వచ్చింది, క్రీస్తు సమయం. ఐ వాంట్ టు పుట్ గాడ్ ఫస్ట్. ఐ వాంట్ పుట్ గాడ్ బిఫోర్ మీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ వాంట్ టు హ్యాండ్ ఓవర్ మై సిచ్యువేషన్స్ టు గాడ్. లార్డ్, యూ ఓన్లీ కెన్ హెల్ప్ మీ. ఎందుకంటే పాస్ట్లో నాకు ఆపర్చునిటీ రాలే, బికాజ్ మోజస్ ఉన్నారు. ఇది మోజస్ కాలం కాదు, నేను మోజస్ని కాదు, నేను జాషువాని. నా సమస్య యోర్దాను. నాకున్న సమస్య యోర్దాను, అది నాకున్న సమస్య. ఇప్పుడు సంఘానికి వచ్చిన రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, ద ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్. ఒకవేళ ఆ రోజు మందసమే లేకపోతే ప్రతి ఒక్కరూ ఆ నీళ్ళల్లో మునిగిపోయేవారు. అలాగని మన దేవుణ్ణి నీళ్ళల్లో ఇమ్మర్షన్ చేయలేదు, నిమజ్జనం చేయలేదు. నీళ్ళల్లో పడ్డప్పుడు వెంటనే ఆ నీళ్లు లేచి నిలబడ్డాయి. యు సీ, ద ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ టు రైజ్ అప్, ఈవెన్ ఇట్ హ్యాస్ నో పవర్ టు స్టాండ్ అప్. ఇన్ఫ్యాక్ట్ డెవిల్ ఈజ్ లైక్ ఏ లేమ్ మ్యాన్. మన ప్రాబ్లమ్స్కి యాక్చువల్గా లేచి ఎందుకు నిలబడట్లేదు అంటే, మనకెందుకు దారి ఇవ్వట్లేదంటే, ద ప్యారలైజ్డ్ ప్రాబ్లంకి లేచి నిలబడే సామర్థ్యం లేదు. నీవే ఆ పవర్ ఇచ్చి లేచి నిలబెట్టాలి. ఒక్కొక్కసారి మన మార్గంలో పోతుంటే రోడ్డు మీద సడన్గా ఎవరైనా తాగిపడి ఉంటే వాళ్ళని తీసి పక్కకు పడేస్తాం. సేమ్ వే యూ డూ ఇట్. యూ గివ్ పవర్, యూ యాడ్ యువర్ పవర్, యూ యాడ్ యువర్ ఎనర్జీ. సమ్ పవర్, సమ్ ఎనర్జీ యూ మస్ట్ యూజ్. కొంచెం పవర్, ఎనర్జీ యూజ్ చేసి ఆ ప్రాబ్లం దారిలో నుంచి తీసేయి, పక్కకి నెట్టేసేయి. ఆ నీళ్ళకి లేచి నిలబడే సామర్థ్యం లేదు, బికాజ్ ప్యారలైజ్డ్ ప్రాబ్లం. అది దానికి పెరాలసిస్ వచ్చింది. ఇట్ ఫ్లోస్, ఇట్ హ్యాస్ ఎ కనెక్షన్ విత్ సాల్ట్ సీ. మృత సముద్రంతో దానికి సంబంధాలు ఉన్నాయి, మృతమైన సముద్రముతో దానికి సంబంధాలు ఉన్నాయి, డెడ్ సీతో సంబంధాలు ఉన్నాయి, సాల్ట్ సీతో సంబంధాలు ఉన్నాయి. ఇదే యోర్దానులో గొడ్డలు పడితే వెనక్కి వచ్చింది, డెడ్ సీకి కనెక్ట్ అయి ఉన్నది. ఈ యోర్దానులోనే యేసుప్రభు వారు బ్యాప్టిజం పొందారు. యు నీడ్ సమ్ టైమ్, యు నీడ్ టు థింక్ అబౌట్ ద రెవల్యూషన్స్. దిస్ ఈస్ ద లార్డ్ అవర్ గాడ్, హూ ఈస్ ఆన్ బిహాఫ్ us, who is fighting for our victory. He hath given us victory. Now through cross, సిలువ గుండా మనం వెళ్తున్నాం, సిలువలో నుండి వెళ్తున్నాం. ఎంతకాలమని మనము యోర్దాను ఎదుట నిలబడి యోర్దాను ఎండిపోయిందాక చూస్తాం. ఒక్కొక్కసారి ఎండిపోయిందాక చూసి అది ఎండిపోకపోతే ఆ వెయిట్ చేసిన టైమే ఎనర్జీ లాస్, టైం వేస్ట్, ఇవన్నీ జరుగుతాయి. బట్ అన్ని చక్కగా ఉన్నప్పుడే బిగిన్ టు క్రాస్ ద రివర్ జోర్డాన్. నీకు బలం ఉన్నప్పుడే దేవుని దగ్గర పని చెయ్యి, నీకు బలం ఉన్నప్పుడే క్రాస్ను మోయి. అన్ని జరిగిన తర్వాత చేస్తానని జాషువా అనలే. ఈవెన్ జాషువా కూడా అదొక మిరకలే, ఇంక్లూడింగ్ యువర్ పాస్టర్ సహాయం లేకుండా మీరేం దాటలేకపోయారు. కానీ ఇక్కడ మందసం సహాయంతో మనం బయటికి వెళ్తున్నాం. తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకున్నవాడు ఈ యొక్క సమస్య నుండి బయటికి వెళ్తాడు. నేమ్ ఎనీ ప్రాబ్లం, వీఆర్ క్రాసింగ్ త్రూ ఇట్. మనం ఎరికో గోడలు ఎదుట ఉన్నాం, నెక్స్ట్ ఎరికో గోడల్ని పడేస్తున్నాం. బట్ వీ హ్యావ్ ద క్రాస్, మనకి సిలువ ఉన్నది. అందరు చెప్పండి, తండ్రి ఈ రోజు నుంచి నీ కుమారుడైన యేసుక్రీస్తు సువార్తను, పరిచర్యను, నీతిని యావత్తును ఈ భూమి మీద జరిగించుటకు బాధ్యతలు పెట్టుకుంటున్నాను. సేన అనే దెయ్యము పట్టినవాడు విడుదల పొందిన తర్వాత ఎలాగైతే
మినిస్ట్రీ చేశాడో, దేవుణ్ణి పబ్లిష్ చేశాడో, ఈ రోజు నుండి దేవుణ్ణి పబ్లిష్ చేసే విషయంలో నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఐ వాంట్ పుట్ గాడ్ బిఫోర్ మై జనరేషన్. నా తరం ముందు నేను ఈ దేవుణ్ణి పెట్టాలి, నా తరాలకి నేను ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవుడి వాక్యమును సిద్ధపరిచి, స్థిరపరిచి, ఎస్టాబ్లిష్ చేసి దేవుడు మనల్ని దాటించునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. మందసము మనల్ని దాటిస్తాడు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరు మోస్తున్న మీ రెస్పాన్సిబిలిటీ. ఆ యోర్దాను నీళ్లు ప్యారలైజ్ అయిపోయాయి, లేచి నిలబడ్డాయంటే ఆలోచించు, దానికి నిలబడే సామర్థ్యం లేదు. ఆ ప్రాబ్లంకి ఒకటే ఒక దారి, టు ఫ్లో డౌన్వర్డ్స్ ఫ్రమ్ అబోవ్. మన నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళాలనే దానికి ఆలోచన తప్పితే లేచి నిలబడి దారి ఇద్దామన్న ఆలోచన దానికి లేదు. ప్యారలైజ్డ్ ప్రాబ్లం, ప్యారలైజ్డ్ సిచ్యువేషన్స్ని మనము వీఆర్ పుట్టింగ్ సమ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ పవర్. See how God is using us. We are like a medium. మనం దాన్ని టచ్ చేసిన తర్వాత రైజ్ అప్. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, లేచి నీ పరిపెత్తుకొని నడు. ప్యారలైజ్డ్ పర్సన్, లే, గెట్ అప్ అండ్ స్టాండ్ అప్, రైజ్ అప్. వాడు లేచి నడిచి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఇన్ ద సేమ్ వే we must put some power, deposit some power to the water so that it will give a way. It will be. ఆ పవర్ ఎక్కడ నుండి వస్తుందంటే బై టేకింగ్ అప్ క్రాస్. దట్స్ a huge responsibility. May the Lord honor you. May the Lord reward you once you raptured. ఆ తర్వాత దేవుడి యొక్క రెస్పాన్సిబిలిటీని చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, మీరు అనేకమైన యోర్దాలను దాటించారు, నేను రివార్డ్ ఇస్తున్నాను, దేవుడు మీకు హానర్ చేస్తాడు. క్లాప్ హ్యాండ్స్. బికాజ్ వీ హ్యావ్ ఎ గుడ్ ప్రాబ్లం, we have a good opportunity. Now this is the month we are raising altars. ఈ యొక్క యోర్దాను దాటడానికి, ఈ యొక్క క్రెడిటర్ స్పిరిట్ని ఆపడానికి, మూకుమ్మడిగా జనములుగా ఒక యాజక క్లౌడ్గా మనం దీంట్లోకి అడుగు పెడుతున్నాం. అడుగు పెట్టిన తర్వాతనే పోతుంది అది. అడుగు పెట్టిన తర్వాతనే అది పోయింది. అడుగు పెట్టేంత వరకు చేయలేదు, నిలబడలేదు, అది నిలబడదు కూడా. నీవు అడుగు పెట్టు. నౌ ద క్రాస్ విల్ మేక్ యూ టు క్రాస్ ఓవర్ జోర్డాన్. గాడ్ బ్లెస్ యూ. ఓ పాట పాడుచుండగా మీ బలమైనటువంటి కానుకలను దేవుని యొక్క ముందు పెట్టండి, ప్రార్థనలో పాల్గొనండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ జూమ్ కాల్స్ ప్లీజ్. జూమ్ కాల్స్ మీరు జాయిన్ అవ్వండి. అది వెనస్డే అండ్ థర్స్డే ఉంటుంది. సేమ్ మళ్ళా మనం అగైన్గా సేమ్ మళ్ళీ వెనస్డే థర్స్డే వీఆర్ బ్రేకింగ్ ద వాల్స్. కమ్ ఆన్.